చైనాలో పరిస్థితులు అయితే మారిపోతున్నాయి. పేరుకి అదే పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు కదా, ఆ పరిస్థితి ఉంది. అక్కడ ఖచ్చితంగా ఇప్పటికే ఉపాధి అవకాశాలు ఉన్నాయి, కానీ క్రమంగా ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రపంచ దేశాలు ఎవరైతే యూరప్ దేశాలు తమ వ్యాపార లావాదేవీలు అయితే కొనసాగిస్తున్నాయి, కానీ ఏదైతే దాన్ని ఏమంటారు, ఈ గ్రౌండ్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వరకు అక్కడ ఉంచుకుని సర్వీస్ సెక్టారు ఇతరత్ర ఆఫీస్ యాక్టివిటీస్ని క్రమంగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసుకుని ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి. అయితే అరబ్ దేశాలకి లేకపోతే కనుక ఇతర దేశాలకి వెళ్ళిపోతూ ఉన్నాయి. థర్డ్ వరల్డ్ కంట్రీస్కైనా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాయి, కానీ చైనా నుంచి యువతరకు వచ్చింది. దీని ఇంపాక్ట్ చైనాలో ఇప్పుడు ఏదైతే బి కేటగిరీస్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ధనవంతులు అపరధనవంతులు, ఈ ఇద్దరికి సంబంధించి సమస్య వస్తుంది. తద్వారా వాళ్ళ లావాదేవీలు పడిపోతున్నాయి, వాళ్ళ ఆర్థిక స్తోమత పడిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. క్రమంగా సంక్షోభం దిశగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి చైనాది. ఇదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద గతంలో ఎట్లా ఉంది తమ వైభవం, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అన్నటువంటిది వాళ్ళ కార్లు అమ్ముకుంటున్నాయి, ఇళ్ళు అమ్ముకుంటున్నటువంటి వీడియోలను తీసుకుని హైలైట్ చేస్తున్నారు. ఈ ఆకస్మిక పేదరికానికి కారణం ఏంటన్నటువంటిది రాసేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా పోయింది.